హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నట్కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ మనం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో చూసుకుంటే చాలా మంది సోషల్ మీడియా బ్యాచ్ అంటూ సోషల్ మీడియా లోపలికి సోషల్ మీడియాకి వచ్చి మన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది అలాంటిది ఈ రోజు మన పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అరెస్ట్ చేయడం మంచిది అంటారా కాదంటారా అంటే ఆయన మాటల్ని మీరు సమర్థిస్తారా ఆయన మాటలు మీరు యూట్యూబ్లో చూసారా అంటే ఇప్పుడు ఇద్దరిది తప్పు ఉంటది కదా నేను అన్ని రెండో విషయాలు ఆయన అన్న మాటల్ని ఆయన మొత్తం టోటల్గా ఒక లేడీస్ మీద అసభ్య పదజాలాలని మీరు ఒక ఆడపిల్లగా సమర్థిస్తారా కాదు కదా మరి కేసు పెట్టడం కూడా కరెక్టే కదా ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా నాకు గన్మెన్లు ఉన్నారు కదా గవర్నమెంట్ ఉంది కదా మంది మార్బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం పడిపోతే అది సభ్య సమాజం ఎప్పుడైనా సరే దెబ్బ తగ్గుతుంది అంటే మనం మాట్లాడవచ్చు సబ్జెక్ట్ మీద మాట్లాడవచ్చు ఆడపిల్లకి మనం విలువిచ్చి మాట్లాడవచ్చు మనం వైసీపీని మీరు వైసీపీ వాళ్ళు కూటమిని విభేదించండి ఆయన నాయకుడిని మీరు ఎదిరించండి నాయకుడు ఫ్యామిలీని కాదు నాయకుడు ఫ్యామిలీని మాట్లాడకూడదు కదా ఇష్టం వచ్చినట్టు అసలు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ వైఫ్ కోసం వాళ్ళ అమ్మగారు 87 సంవత్సరాల అమ్మగారి కోసం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లల కోసం మాట్లాడుతుంటే రాత్రి నేను యూట్యూబ్లో జస్ట్ నేను చూస్తుండగా ఏదో ఇది వచ్చింది ఇప్పుడు అంతా అలుచులు జరుగుతుంటే చూస్తే ఒక సెకండ్ కూడా నేను చూడలేకపోయాను ఆ మాటలు అంటే నేను మాటలు చెప్పడం పక్కన పెట్టండి సెకండ్ చూడలేకపోయాను మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయమంటారా అరెస్ట్ చేయకూడదు అంటారా చెయ్యొచ్చు కాకపోతే మనకు ఒకటి ఉంటుంది కదా అసలు ఏంటి అంటే రెండు చేతులు కలిపితేనే చప్పట్లు అంటారు అలాంటిది మన కూటమి ప్రభుత్వంలో కూడా డైమండ్ రాణి అంటూ లేదు అంటే రికార్డింగ్ డాన్స్ చేసేవాళ్ళు అంటే అట్లా కూడా విమర్శించేవాళ్ళు కదా అంటే వీళ్ళది తప్పులేదు అంటారా మరి ఎవరిని మన రోజా గారిని కానీ ఇట్లా విమర్శించడం జరిగింది బాగా అడిగారు ఈ మాటలని ఖండించారు ఆ మాటలని ఖండించి పోలీసులు కేసు పెట్టారు కేసు నడుస్తుంది కదా బండారు సత్యనారాయణమూర్తి గారిని కానీ ఎవరిని కూడా సమర్థించడం మాటలు లేడీస్ని మాట్లాడేటప్పుడు మాకు రోజా మా ఇంటి మా సినిమా ఇండస్ట్రీ ఆడబిడ్డ 100% రోజాను అనేటప్పుడు మేము కావాలంటే మీరు చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మేము ఖండించాం ఎందుకంటే తప్పు రాజకీయంగా ఎదుర్కోమని చెప్పాం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా సినిమాగానే చూశారు తప్ప మీరు అన్న మాటలకి ఎప్పుడు కూడా ఎవరు తలవంగలేదు బయట ఆడపిల్లలు ఎలాగుంటారో సినిమా ఇండస్ట్రీలో అంతకన్నా మర్యాదగా ఉంటారు అంతకన్నా చక్కగా మేకప్ వేసుకుంటారంటే మీరు జాబ్ చేస్తే ఎంత ఎక్కువ మా సినిమా ఫీల్డ్లో కూడా మేము ఆ మేకప్ వేసి అంతమంది 3.5 గంటలు ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది అది కూడా మాకు జాబ్ లాంటిదే అని కూడా చెప్పడం జరిగింది పోసాని కృష్ణమురళి గారిని మేమేమంటున్నామంటే ఆయన మాట్లాడేటప్పుడు మీరు రాజకీయంగా ఎదుర్కోండి కానీ ఇష్టం వచ్చి అవతరకాశ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎవరు సినిమా వారే అక్కడ రేణు దేశాయ్ గారు సినిమా ఆమె అంజనీదేవి అమ్మ గారు చిరంజీవి గారి మదర్ అంటే మాట్లాడేటప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నేనేమంటున్నా ఒక తల్లి చెల్లి భార్య ఉన్నవాళ్ళు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా మరి మాట్లాడితే మరి అది వాళ్ళతో ఎలా మాట్లాడితే ఇలా వర్తిస్తుంది కదా మరి ఈ విధంగా మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడిన తర్వాత రెడ్ బుక్ అని ఇష్టం సోషల్ మీడియా అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం లా ప్రకారం ఆయన రిమైండ్ చేసి అరెస్ట్ చేశారా లేకపోతే రెడ్ బుక్ ఏమైనా అన్యాయంగా మరి టోటల్గా అన్యాయంగా తీసుకెళ్ళి కొట్టలేదు కదా మీలాగా రఘురామకృష్ణరాజు గారిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించలేదే మీరు రఘురామకృష్ణరాజు గారు ఇష్టం వచ్చినట్టు కొట్టలేదే మొత్తం టోటల్గా దారిలో మొత్తం 500 కిలోమీటర్లు ఆపరేషన్ అయిన అచ్చెన్నాయుడు గారిని తీసుకొని దారిలో మధ్యలో కుమ్మిలేదే అంటే మీరు రాజ్యాంగాన్ని తప్పారు లాని తప్పారు చట్టాన్ని తప్పారు చంద్రబాబు నాయుడు గారు లా తప్పలేదు చట్టం తప్పలేదు రెడ్ బుక్ లాలోనే ఉంది రెడ్ బుక్ చట్టం ప్రకారం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని పోరాటానికి రెడ్ బుక్ ఉంది తప్ప ఆ రెడ్ బుక్ మామూలుగా అన్యాయంగా అమాయకులు ఇరికించమని చెప్పలే మొత్తం టోటల్గా పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తే సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇలాంటి వాడిని వదలొద్దు అంటున్నారు వైసీపీ వాళ్ళు మా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా
జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి యూట్యూబ్లో చూసి ఓకే. మీరు పోస్ట్ చేయండి. ఇది మా నాయకుడు మాట్లాడిన మాట తప్పు లేదు అని మీరు పోస్ట్ చేయండి సార్. ఇది మా పార్టీ లైను, మా పార్టీ మా పార్టీ ఇలాగే మాట్లాడుతుంది, మా పార్టీ నాయకత్వం కూడా ఇలాగే మాట్లాడుతుంది అని చెప్పి మీరు మాట్లాడండి సార్. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని 51 సీటు 151 సీటు ఇచ్చి అక్క చెల్లెళ్ళు ఆ అమ్మలు అందరూ కలిపి మిమ్మల్ని ఆస్వాదించారు సార్. రాజశేఖర రెడ్డి బిడ్డగా 67 సీట్లు ఇచ్చి మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారండి. మీ వైఖరి తెలపండి. మీరు అదే ఆయన మాట్లాడిన మాటలు మీరే అది ట్విట్టర్లో ట్వీట్ చేయండి. ఈ మాట్లాడిన మాటలకి నేను సమర్థిస్తున్నాను. అమ్మా రోజమ్మ, నా సోదరి, నేను అడుగుతున్నా, నా చెల్లి లాంటిదనివి నువ్వు ఆ యూట్యూబ్లో చూసి ఒక్కసారి ట్విట్టర్లో నువ్వు పోస్ట్ చెయ్యమ్మా. ఇది న్యాయమా అన్యాయమా? శ్యామరావు గారు, మీరు అధికార ప్రతినిధి, జగనన్న ముద్దు బిడ్డ, మా సినిమా ఇండస్ట్రీకి మొత్తం టోటల్ కలమ్మ తల్లి బిడ్డ. నీకు ఒక్కసారి ఆ యూట్యూబ్లో చూసి ఇది కరెక్ట్, తప్పు మాట్లాడలేదు, పొత్సాని కృష్ణమురళి గారు కరెక్ట్గా మాట్లాడారని అది ఒక్కసారి పోస్ట్ చేయమ్మా, రీపోస్ట్ చేయండి. నిజంగా మీరు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా అది చేసి రీపోస్ట్ చేసి ఇది న్యాయమా అన్యాయం అంటే ప్రజలు నిర్ణయిస్తారు. మీకు 11 సీట్లు ఉండాలా, 0 సీట్లు 0 సీట్లు రావాలా, లేదు అది కరెక్ట్ అనుకుంటే మీకు 175 సీట్లు రావాలా అనేది జనాలు నిర్ణయిస్తారు రేపు 29కి కూడా. అంటే నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజల పక్షాన ప్రజలతో పాటు మనం పోరాడి, ప్రజలతో పాటు మన ఎవరైనా బయట వాళ్ళైనా మన ఆడబిడ్డతో సమానం, మన అక్క చెల్లెలతో సమానం, మన తల్లితో సమానం అని మైకుల్లో మాట్లాడడం కాదు. మాట్లాడేటప్పుడు కూడా విలువలతో, వాల్యూలతో, మన కట్టుబట్టలతో సాంప్రదాయ ప్రకారంగా మాట్లాడాలి. కొన్ని సాంప్రదాయాలు మనకు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కొన్ని కట్టుబాట్లతో మనం కట్టుబాట్లు ఉన్నాం. మనం బొంబాయిలో లేం, అమెరికాలో లేం, బ్యాంకాంగ్లో లేం. పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు ఆ సాంప్రదాయాన్ని మన కట్టుబడి ఉండాలి. ఏ పార్టీ అయినా మీరు ఇష్యూస్ బేస్డ్ పార్టీ కోసం మాట్లాడుకోండి, అంతే తప్ప గన్మెన్లు ఉన్నారు, నా వెనకాల మంది ఉంది, మార్బలం ఉంది, ఇష్టం వచ్చినట్టు నోరు ఉందని మాట్లాడితే తర్వాత చట్టం ఉంది, తర్వాత లా ఉంది. లాని చట్టాన్ని తప్పించుకోలేరు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సార్, రాజకీయంగా మాట్లాడుకుంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇట్లా వైఎస్ఆర్సీపీ మీద టార్గెట్ చేయడం జరిగింది. అంటే ఏంటి పాలిటిక్స్ అంటే ఇట్లా కక్ష సాధింపేనా? అది తప్పదు. ఇప్పుడు ఎవరు చేసినా, ఏ పార్టీ నాయకుడు చేసినా తప్పే. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన్ని 72 గంటలు తిప్పించారు. 72 గంటలు తిప్పి ఆ 75 సంవత్సరాల వయసు గల ఆయన్ని ఎంత బాధ పెట్టారో ప్రపంచం అంతా చూసింది. ఆ బాధ, ఆ కన్నీళ్ళు, ఆ తల్లి మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీలే 164 సీట్లు. ఆయన్ని అరెస్ట్ చేయడమే ఈయనకి శాపం. ఈ పార్టీకి శాపం ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడమే. అసెంబ్లీలో కన్నీరు పెట్టించడమే జగన్మోహన్ రెడ్డి గారికి శాపం. నేనేమంటున్నానంటే పోసాని కృష్ణమురళి గారి వల్ల ఒక్క ఓటు వచ్చి ఉండదు, ఉన్న ఓట్లు కాస్త పోతాయి. పిఆర్పిలో ఉన్నాడు, పిఆర్పి మూసేశారు. పిఆర్పిలో ఉన్నాడు, పిఆర్పిలో ఉంటే ఆయన తిట్టిన తిట్లకి ఇంకో కొంతమంది తిట్టారులేండి. పిఆర్పిలో కూర్చొని ఇష్టం వచ్చింది, అమ్మో రేపు కానీ గవర్నమెంట్ వచ్చిందంటే మమ్మల్ని లూటీ చేస్తారేమో అని చెప్పి పిఆర్పిని మూయించేశారు. అంటే పిఆర్పిలో ఈయన వల్ల నష్టమే వచ్చింది, లాభం రాలే. కానీ ఆ రోజు కూడా మీరు ఎంకరేజ్ చేయడం కూడా చిరంజీవి గారు తప్పే. ఎందుకంటే ఆయన తిట్టిన తిట్లకి ఎదుటివాడు మీరు ఎదుటివాడిని తిడుతుంటే మీరు సంతోషపడి చిలకలూరుపేట టికెట్ ఇచ్చారు చూడండి. అలిస్తే ఈ రోజు మీకు ఈ మాట అనవలసి వచ్చింది. ఆయన ఆ రోజే మీరు ఖండించుంటే, ఆ ఆడబిడ్డలను వాళ్ళ ఫ్యామిలీని మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించుంటే, మీ పిఆర్పి ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించుంటే చిరంజీవి గారు ఎంత దాకా వచ్చేది కాదేమో. కనుక మనం కూడా ఆలోచించాలి. ఎదుటి వాళ్ళని కూడా మాట్లాడుతున్నప్పుడు మనం ఖండించకపోతే కూడా రేపు అది మనకి ఏకమేకే కూర్చుంటుందని కూడా చూసుకోవాలి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఫ్యామిలీని కానీ, చిరంజీవి గారి ఫ్యామిలీని కానీ మాట్లాడాడంటే దానికి ముఖ్య కారణం పోసాని కృష్ణమురళి గారికి చిలకలూరుపేట టికెట్ మీరు ఇవ్వడమే. తర్వాత ఆయన ఈరోజు మాట్లాడుతున్నప్పుడు మీరు దాన్ని సమర్థించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈరోజు మేము అవుతాం, ఈరోజు మీరు అవుతారు, రేపు ఇంకోళ్ళు అవుతారు, రేపు మళ్ళీ మీరే అవ్వచ్చు, ఆయన ఇంకో పార్టీలో ఉండొచ్చు.
ఇంకొక ఆడ ఉండొచ్చు. కానీ అది మాత్రం దయచేసి మనం రాజకీయాలు మాట్లాడుకోవాలా, రాజకీయాలు మాట్లాడి మాటకు ప్రతి మాటగా మనం మాట్లాడాలి తప్ప ఈ విధంగా మన ఫ్యామిలీస్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అనేది నా మనవి. Yes, sure.